బుద్ధి కాలే వినాయక చవితి వస్తాను కదా. అరే అవునుగా వినాయక చవితికి స్కూల్కి ఏం సంబంధం రా? నీకు గుర్తుందా అంత పోనీ కానీ వినాయక చవితి వస్తుంది మన కూడా పైసలు లేవు కదా. పైసలు కావాలంటే చందాకు పోవాలి. చందా పోవాలంటే నువ్వు బుక్కుదే నేను పెన్ తెస్తా. మా చందా అరే నీ అక్క తాళం వేసి ఉన్నది కదా. ఓర్ నీ అక్క మనం అత్తానమని తెలిసి తాళాలు వేసుకుని పోయినట్టున్నారు రా. పోదాం వేరే కాడికి పోదాం. చందా అరే తమ్ముడు వచ్చిండ్రా అడుగు. అరే తమ్ముడు చందా అన్న చందా ఏమో. అరే తమ్ముడు వినాయకుని చందా కోసం వచ్చినాం రా, మాకు చందా కావాలి, వినాయకుని పెడతా అన్న. నా ఇంట్లో ఎవరు లేరు అన్న, తర్వాత అట్లా ఏమనుకోకుండా. అరే పోనీ రా పాపం, తమ్ముడు దగ్గర పైసలు లేవు కావచ్చు, ఇంట్లో ఎవరు లేరు కావచ్చు. సరే పాప తాళం ఉన్నది వీళ్ళందరు కలిసిపోయింది కావచ్చు. ఇంకే తాళాలు వేసుకొని అరే ఇట్లా అయితే చెంది ఇయ్యాలి. అరే పని చేద్దాం. నీకు పని చెప్పాలా? చప్పు లేక పందిరేసి ఫోటో తీసి అలా చూపెడదాం. అట్లయితే ఇత్తలా అట్లా అరే పందిరి బుక్కులు ఎత్తా. అంటే ఈ పందిరి ఫోటో తీసి చూపెట్టుడు కాదు, ఇప్పుడు ఈ బుక్కులా ఒక ప్లాన్ వేద్దాం. ప్లాన్ వేసి ఇదే తయారు చేద్దాం మనం. సరేనా? చలో ప్లాన్ ఎత్తా చూడు. అరే పందిరి ఏ దమ్మున్నదిరా, నువ్వు పోయి 4 కట్టపుల్లలు అందుకరాకు. అరే నేను కాదురా, నువ్వు అందుకరా, అప్పుడు నేను ఇంకా ప్లానింగ్ చేస్తా. సరేరా, కట్టెలు దొరికినాయిరా. రైట్, ఇదే ప్లానింగ్ చేద్దాం. ఓకే మంచిగా చేయాలి, నీకు చేయరాదు, నేనే చేస్తా. సరే నువ్వే చేయ. అరే ఇంకా మీద 4 కట్టెలు కావాలి, ఇలా చూపెట్టు. రైట్, ఇగో మీద 4 కట్టెలు కావాలి. ఇటు కట్టెలు అక్కడొకటి ఇక్కడొకటి కట్టెలు 4 అయిపోయినాయి. ఇంకా మీద 4 కావాలి, దాని మీద పెట్టని. ఇంకా ఆకులు కావాలి మనకు. ఏ ఆకులు తెద్దాం? మంచిగా ఉండాలి, వారిపోవద్దు. వినాయకుడికి మంచిగా అంటే కొంచెం మంచి ఆకులు తేవాలి. నాకు అవి తెలుసుపా. ఇక్కడ అరే నువ్వు ఒక పని చేయి, పోయి రేపో నేను కట్టెలు తెస్తా. ఓకే, ముక్కులు ఇడ పెట్టుకుందాం మన వినాయకుడి దగ్గర. పో రేపు. అరే మీద 4 కట్టెలు రావాలి, ఇంకా ఆకులు రావాలి, బ్యాగ్ అటు ఇటు మొత్తం బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలంటే పైసలు ఖర్చు అవుతాయి. మన దగ్గర చెంద అడిగితే వాళ్ళు ఇస్తలేడు. ఒక పని చేద్దాం, పందిరి మంచిగా తయారు చేద్దాం. మంచిగా తయారు చేసి చందాకు పోదాం.